మంచిది. మనం దేవుని వాక్యం చదువుకుందాం. మనం దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యం వినడమే మన బాధ్యత. ఇంకా మిగతా వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. పొలం ఆలోచనలు, లేదా అప్పుల ఆలోచనలు, లేకపోతే డ్యూటీ ఆలోచనలు, పని ఆలోచనలు, వగైరా వగైరా ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎంతసేపు ఒక అర్ధ గంట కానీ, ఒక ముక్కాలు గంట కానీ, లేదంటే ఇంకొక గంట కానీ అండి. గంట అయితే ఇంకా ఇబ్బంది పడతారేమో. సరే, ఏదేమైనా తక్కువ సమయంలో మంచి వర్తమానాన్ని మనం వినడానికి మనం అందరం ప్రార్థన చేసుకొని రావాలా, వాక్యం వినాలా. మంచిది ప్రియులారా, ఈ రాత్రి వేళ ఒక చిన్న వర్తమానము దైవగ్రంథంలో నుంచి మనం విందాము. అదేమిటంటే, ఎవరు దౌర్భాగ్యులు, ఎవరు భాగ్యవంతులు? ఎవరు దౌర్భాగ్యులు, ఎవరు భాగ్యవంతులు? దేవుని వాక్యములో రోమాపత్రిక మొదట ఎవరు దౌర్భాగ్యులు విందాం. రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం మాత్రం చదువుకుందాం. అది వాస్తవానికి 18వ వచనం నుంచి చదువుకోవాలా. అయితే సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాటలే చదువుకుందాం. 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. రెండో మాట, మనము ఎవరు భాగ్యవంతులు అని కదా మనము చెప్పుకున్నాము. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచనము నేనే చదువుతాను. ఆ తర్వాత మరి అవసరమైనప్పుడు మిగతా సహోదరులు చదివి వినిపించవచ్చు. 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ప్రభు లేఖనాలు మన కొరకు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మొదట ఎవరు దౌర్భాగ్యులు, రెండవది ఎవరు భాగ్యవంతులు. ఇక్కడ ఈ రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు పలుకుచున్నది ఎవరు అంటే అపొస్తలుడైన పౌలుగా మనం చూడవచ్చు. ఎందుకు, ఏమని అంటున్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో అన్నాడు. అయ్యో అనే పదము ఎప్పుడు ఉపయోగిస్తారు కదా? అది చాలా విచారకరమైన మాటలో ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అయ్యో చనిపోయాడా, అయ్యో అంటారు. యేసు ప్రభుల వారు కూడా చాలాసార్లు ఈ పరిసయ్యులు, శాస్త్రులను గురించి, సద్దూకయ్యుల గురించి ఆయన పలికాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా అనే ఆ వేదనగా మాట్లాడిన మాట అది, వేదనతో మాట్లాడినటువంటి మాట అది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ మాట పలుకుతున్నటువంటి వ్యక్తి డబ్బులు లేనివాడు కాదు, అధికారం లేనివాడు కాదు, విద్య లేనివాడు కాదు, జ్ఞానం లేనివాడు కాదు. చాలా అన్ని విషయాల్లో ప్రవీణత కలిగినటువంటి వ్యక్తే. అటువంటి వ్యక్తి ఎందుకు నేను దౌర్భాగ్యుడను, అయ్యో నేను ఎందుకు దౌర్భాగ్యుడను అన్నాడంటే, పై వచనాలలో నా శరీరములో మంచిదేది లేదు. ఎంత డబ్బున్నా, ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా, ఎంత అందచందాలున్నా ఏమి లేదంటే తన శరీరంలో మంచిదేది నివసింపలేదు. మేలైనది చేయాలనుకుంటున్నాడు కానీ మేలు చేయలేకపోతున్నాడు. ఏదైతే నేను చేయకూడని కీడు నేను చేయకూడదు అని అనుకుంటున్నాడో అదే కీడు చేస్తున్నాడు. దాన్ని కిందికి వచ్చేసరికి అది నా యందు నివసించు పాపమే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి పాపములో ఉండి వేదనతో అంటున్న ఈ మాట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అన్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి ఎన్ని ఉన్నా పాపములో ఉన్నట్లయితే ఆ వ్యక్తి స్థితి ఎలాంటిదంటే దౌర్భాగ్య స్థితి. దౌర్భాగ్య స్థితి అని దైవగ్రంథంలో మనము చూస్తున్నాం. పాపంలో జీవించే వ్యక్తి, పాపం చేసే వ్యక్తి, పాపానికి లోనైన వ్యక్తి
పాపములో మూలుగుచున్న వ్యక్తి, నెమ్మది లేని వ్యక్తి, శాంతి లేని వ్యక్తి, సమాధానం లేని వ్యక్తి, సంతోషం లేని వ్యక్తి. ఎలాంటి స్థితి అతనిదంటే దౌర్భాగ్య స్థితి అని మనం గమనిస్తున్నాం. అందుకే ఈ వ్యక్తి తనేమీ చేయలేక, చేతకాక చివరికి అంటున్న మాటలు ఇవి: అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు. ఇట్టి మరణమునకు శరీరం ఎవరు విడిపిస్తారంటే కింద చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అంటే దానికి ఎవరు విడిపిస్తారు? ఇటువంటి దౌర్భాగ్య స్థితి నుండి ఎవరు రక్షిస్తారంటే కేవలము ఒక యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే అనేది లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మరొక వ్యక్తి దౌర్భాగ్య స్థితి గల స్థితిని మనం చూస్తాం. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయుచున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అని చెప్పి కింద ఒక మాట అంటాడు. ఏది? 19వ వచనములో, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఈ మాట ఇక్కడ ఎవరితో అంటున్నాడు అని మనం దైవ గ్రంథములో చూసినట్లయితే ఒక మాట ఉన్నది, పై వచనాల్లో ఉన్నది. చూడండి, అది ఎవరిని గురించి అంటున్నాడు? 14వ వచనంలో లవోదికయ సంఘముతో అంటున్నాడు. ఈ లవోదికయ సంఘం అనేటువంటిది ఎట్లాగుందంటే 15వ వచనంలో ఉన్నది, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, కానీ వెచ్చగా లేవు, చల్లగా లేవు. ఎట్లన్నాడు? నులివెచ్చగా ఉండవు. అంటే ఎలాగుండాలంటే వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, ప్రియులారా, ఈ 19వ వచనం చెప్తున్న మాట, వారు మారు మనసు పొందకుండా ఉన్నారు. మారు మనసు పొందకుండా వాళ్ళ దగ్గర ఏమున్నది అని మనం గమనించినట్లయితే బైబిల్లో రాయబడి ఉంది. కింది వచనాల్లో 17వ వచనంలో కింది లైన్లో చెప్పాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు అంటున్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందడో అతడు ఎలాంటి వాడు? దౌర్భాగ్యుడు. ఇది సంఘముతో చెప్తున్న మాట, లవోదికయ సంఘంతో చెప్తా ఉన్నాడు. కొందరు క్రీస్తు ప్రభువును నమ్ముకుంటారు, కానీ మారు మనసు విషయంలో, పొందే విషయంలో వారు శ్రద్ధ కలిగి ఉండరు, మనస్సు మార్చుకోరు అంటున్నాడు. ప్రియులారా, మారు మనసు అంటే ఒక పాపి మారు మనసు పొందాలా, పరిశుద్ధుడిగా చేయబడాలా? విశ్వాసి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి దినం మారు మనసు పొందాల్సిందే. అక్కడ అంటున్నాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఊరికి మారు మనసు కాదు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అంటే మారు మనసు విషయంలో నీకేముండాలా? ఆసక్తి ఉండాలా. ప్రార్థనకు వస్తున్నాం, పోతున్నాం అంటే కాదు, మారు మనసు పొందాలా. ఏ విషయంలో అయితే దేవుని వాక్యము మనల్ని గద్దిస్తాదో, ఏ విషయంలో అయితే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందో, మనము నడిచే విధానాల్లో, మాట్లాడే విధానాలలో, లేదా పాటించే పద్ధతులలో ఏ విషయంలో అయితే నువ్వు మారు మనసు పొందమని మనకు వాక్యం చెప్తుంటుందో ఆ విషయాల్లో మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే లవోదికయ సంఘములో ఎలాంటిది స్థితిలో ఉంది? దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. ప్రియులారా, దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. అంటే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ధన సమృద్ధి చేసుకుంటున్నా, నాకేమీ కొదవలేదు, నాకేం తక్కువ ఉంది అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు, మారు మనసు నువ్వు పొందకపోతే నువ్వేమైనావు? నువ్వు దౌర్భాగ్యుడవై ఉన్నావు అని దైవవాక్యంలో
చూస్తా ఉన్నాం. మారు మనసు అంటే అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనంలో ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందుము. నీ చెడుతనం మానుకో. నమ్మి బాప్తిస్మ పొంది రక్షింపబడి ఉంటావు, దేవునికి స్తోత్రం. అయితే చెడుతనం మానుకో, చెడు మాటలు మానుకో, చెడ్డ ప్రవర్తన మానుకో, చెడ్డ ఆలోచనలు మానుకో, చెడుగా ఏదైతే ఉన్నదో దాన్ని మానుకో. అదే మారు మనసు. మారు మనసు పొందకపోతే సంఘములో ఉన్న లవోదికేల సంఘం వారితో చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు అంటూ ఏమన్నాడు? దిక్కుమాలిన వాడవు. ఇంకా ఏమన్నాడు? దరిద్రుడవు. ఇంకా ఏమంటున్నాడు? గుడ్డివాడవు. ధనం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నా కూడా నువ్వు గుడ్డివానివి, ఇంకా నువ్వు దరిద్రునివి, ఇంకా నువ్వు దౌర్భాగ్యునివి, ఇంకా నువ్వు దిగంబరివి అంటున్నాడు. ప్రియులారా, ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా చేయబడిన తర్వాత ప్రతి దినం మారు మనసు పొందాలా. మారు మనసు అనేటువంటిది ప్రతి దినము విశ్వాసి పొందుతూనే ఉండాలా. ప్రభు వచ్చేంత వరకు, మనం సచ్చేంత వరకు కూడా మారు మనసే, మారు మనసే, మారు మనసే. ఎట్లా? వాక్యం ద్వారా, బైబిల్ చదవటం ద్వారా. ఇంకా మనం ఏం నేర్చుకోవాలి, ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఇంకా దేవుడు మనకి ఏం చెప్తాడు, ఏ విధంగా నడుచుకోమంటాడు, ఏ విధంగా ఉండమంటాడు, ఏ విధంగా చేయమంటాడు, ఏ విధంగా మాట్లాడమంటాడు, ఏ విధంగా బ్రతకమంటాడు. ఇట్లా ప్రియులారా, ఇది మారు మనసు లేని వ్యక్తి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం. మూడోది, ఇదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతారు ఒక మాట. 15వ అధ్యాయము 19వ వచనం. 15-19. ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమో. ఇది విశ్వాసులతోనే చెప్తున్న మాటలు. మొదటి మాట పాపాత్మల గురించి చెప్పిన మాట, పౌలు చెప్పినటువంటిది. రెండో మాట సంఘాన్ని గురించి చెప్తున్న మాట, లవోదికే సంఘం, మారు మనసు పొందని వాడు దౌర్భాగ్యుడు. ఇక్కడ కూడా కొరింథీ పరిశుద్ధులకు చెప్తున్న మాట, ఇది కూడా మారు మనసు పొందిన వారికే. 19వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంటున్నాడు. ప్రియులారా, అంటే మనం ఈ జీవిత కాలం మటుకే కాదు క్రీస్తునందు నిరీక్షించాల్సింది. రాబోయే జీవితం, రాబోయే లోకం, దాన్నే బైబిల్ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఒక మాట చూస్తారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. అప్పుడప్పుడు మనం విన్న మాటలే ఈ వచనం కూడా. 6:19, 18-19 కలిసి ఉన్నాయి. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనం గలవారును అన్నాడు. పైసాలు అక్కడేమన్నాడంటే రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలా అన్నాడు. రాబోయే కాలం, రాబోయే కాలం అంటే రాబోయే రాకడ లేదా రాబోయే రాజ్యం. ప్రియులారా, మనం ఈ లోకం మటుకే కాదు కదా. ఈ లోకం మటుకే మనం జీవించిన కాలంలో మనం భాగ్యవంతులం అనుకుంటే సరిపోదు. అట్లా అనుకుంటే మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులం. ఎందుకంటే ఈ లోకం మటుకే కాదు, రాబోయే లోకానికి మంచి పునాది వేసుకోవాలా అన్నాడు. ప్రియులారా, రాబోయే కాలానికి ఏ వ్యక్తి మంచి పునాది వేసుకుంటాడో ఆ వ్యక్తి భాగ్యవంతుడు. కానీ కేవలము ఈ లోకం మటుకే చాలు, ఈ లోకం మటుకే సరిపోదు, ఈ లోకం మటుకే ఉందాం, ఇదే ఈ లోకం, తర్వాత ఏముందో ఏం లేదో ఎవరు చూసినారు అని దేవుని నమ్ముకున్న పిల్లలు అనడం వలన అది దౌర్భాగ్యం. అది మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు అవుతారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. 3 విషయాలు మనం విన్నాం. ఇప్పుడు ఎవరు భాగ్యవంతులో క్లుప్తంగా సమయాన్ని బట్టి మనము ముందుకు సాగుదాం. దేవుని వాక్యంలో మనము చూసాము. ఇక్కడే ప్రియులారా, ఈ ద్వితీయోపదేశకాండంలో మనం గమనిస్తూ ఉన్నాం. 33వ అధ్యాయము 29వ వచనం కదా మనం చదువుకున్న వాక్యం. 33:29వ వచనం.
33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది. ఇక్కడ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. యేసు ప్రభు ఇశ్రాయేల్లోనే ఆయన జన్మించాడు కదా. తన సొంత ప్రజలు, ఇశ్రాయేలులు ఎవరు? తన సొంత ప్రజలు. తన సొంత ప్రజల కోసం ఆయన వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన ఉన్నాడు. చూడండి, సొంత జనులు అంటారు ఇశ్రాయేలు ప్రజలను. వాస్తవానికి సొంత జనం. ఆయన తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అంటున్నాడు. సొంత జనం ఇశ్రాయేలు ప్రజలు. అట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన ప్రజలమని దేవుని వాక్యం చెప్తుంది. అది పేతురుపత్రిక 2:9 వ్రాయబడింది. ఒకప్పుడు మీరు దేవుని ప్రజలుగా ఉండకపోతే ఇప్పుడు మీరు దేవుని ప్రజలైతిరి అంటున్నాడు. ప్రియులారా, దేవుని ప్రజలుగా చేయబడిన వారు వాళ్ళు భాగ్యవంతులు. దేవుని పిల్లలుగా చేయబడిన వారు వాళ్ళు భాగ్యవంతులు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చేయబడ్డారు. కుమారులు వారు భాగ్యవంతులు. ఎంత భాగ్యవంతులు ప్రియులారా. చూడండి, గమనిస్తున్నా. ఇంకా ఇలాగున ఆయన ప్రజలుగా చేయబడిన వారు భాగ్యవంతులు అని మనం వింటున్నాం. రెండవదిగా చూడండి, దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం గమనించండి. 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు భాగ్యవంతులు. బైబిల్ వాక్యం చెప్తుంది ప్రియులారా, మా అపొస్తల కార్యాలు 16:31 ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచమో అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందరు. విశ్వాసం ఉంచిన వ్యక్తి అయినా, విశ్వాసం ఉంచిన కుటుంబపు వారైనా వాళ్ళు భాగ్యవంతులు. వాళ్ళకి ఏమన్నా ఏం లేకపోయినా ప్రభు ఉన్నాడు. ప్రభువే భాగ్యం. ప్రభువు దొరకడమే ఒక భాగ్యం. ప్రభువుని ఎరగడమే ఒక భాగ్యం. ప్రభువుని నమ్ముకోవడమే ఒక భాగ్యం. ప్రియులారా, ఒక పాట ఉంది, చింతలేదిక యేసు పుట్టెనో వింత గనుబెత్లెహ మందుమా అనే ఒక పాటలో దాపు చేరిన వారికెడు కడు భాగ్యమో మోక్ష భాగ్యమో, చింతలేదిక యేసు పుట్టెనో వింత గనుబెత్లెహ మందుమా, చింతచే సార్వజనంగమా సంతసమందుమా. కాబట్టి మోక్ష భాగ్యం క్రీస్తు ప్రభు ద్వారా అనేది మనం గమనిస్తున్నాం ప్రియులారా. కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా ఏమవుతున్నారని బైబిల్ చూస్తున్నాం. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. తన రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఒకరోజు గతించి పోతాయి. ప్రభువు రాజ్యము స్థిరంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం గొప్పది. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, ప్రభు తన రాజ్య స్వార్థను ప్రకటించాడు అని ఉంది. రాజ్య స్వార్థ, దేవుని రాజ్య స్వార్థ. మార్కు 1:14 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు రాజ్యం సమీపంగా ఉంది. ప్రపంచం ఇప్పుడు చూసినట్లయితే చాలా అల్లకల్లోలంగా ఉంది ప్రియులారా, అల్లకల్లంగా ఉన్నది. సమస్య ఎక్కడ చూసినా చాలా భయంకరంగా ఉన్నది. యుద్ధాలని, భూకంపాలని, వరదలని ఎన్నో చూడండి. ప్రభు రాకడికి ఇవన్నీ గుర్తులే కదా. చాలా సమీపంగా ఉంది. అందుకే దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది.
అందుకే ప్రియులారా, ఇది గొప్ప భాగ్యం. విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగా చేస్తా ఉన్నాడు. మీరు అయ్యారా? దేవుని యందు విశ్వాసం ఉంచారా? మీరు భాగ్యవంతులు అయ్యారా? దేవుని వాక్యం చెప్తుంది, భాగ్యవంతులు అంటే ఏదో ధనం ఉండడం అని కాదు, ఏదో పొలం ఉండడం అని కాదు, ఏదో బలం ఉండడం అని కాదు, ఏదో పదవి ఉండడం అని కాదు. భాగ్యవంతులు అంటే విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభు భాగ్యవంతులుగా చేస్తాడు. యేసు ప్రభు ద్వారా భాగ్యవంతులు, తన రాజ్యానికి, తన మోక్షానికి భాగ్యవంతులు. ఇది గొప్పది అని దైవవాక్యము చెబుతుంది ప్రియులారా. ఆ భాగ్యం లేకుండా ఈ లోకములో ఉన్నటువంటి ధనము, ఘనత ఏమున్నా కూడా, ఆ భాగ్యము లేకుండా ఎంత ఉన్నా కూడా ఇది దౌర్భాగ్య స్థితే అంటున్నాడు ప్రియులారా. అది ఉండి ఇవి ఉంటే ఇది భాగ్యమే, అది భాగ్యమే, ఇది భాగ్యమే. అది అస్సలు లేకుండా ఎంత ఉన్నా కూడా దౌర్భాగ్యమే అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రజలుగా చేస్తే వారు భాగ్యవంతులు అవుతారు. ఆయన ప్రజలుగా చేయబడిన వారు భాగ్యవంతులు అవుతారు. ఆయన యందు విశ్వాసం అందలి ద్వారా భాగ్యవంతులు అవుతారు. ఇంకా కావాలని నువ్వు అనుకుంటున్నావా? నేడే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. బైబిల్ వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమవుతుంది. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచండి అని మనము చూడగలుగుతున్నాం. మూడో మాట, ఎవరు ఇంకా భాగ్యవంతులు? 2 కొరింథీ 9:10. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అన్నాడు. పూర్ణౌదార్య భాగ్యం పై వచనాలలో వ్రాయబడింది. 6వ వచనంలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. 5వ వచనంలో వ్రాయబడింది, మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెను. ఇచ్చే విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. ఎవరైతే దేవునికి ఇస్తారో లేదా ధర్మం చేస్తారో లేదా మేలు చేస్తారో వాళ్ళు పూర్ణ ఔదార్య భాగ్యం గలవారవుతారని బైబిల్లో వ్రాయబడింది ప్రియులారా. అందుకే మనం దైవవాక్యంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మనకంటే గత తరాల్లో ఉన్నటువంటి వారు, గత శతాబ్దాల్లో ఉన్నటువంటి వారిని చూసినట్లయితే నేడు భారతదేశానికి ఇంత క్రైస్తవం రావడానికి కారణం మిషనరీసే. వారు ఏం చేశారంటే యేసు ప్రభు ప్రేమను తెలుసుకొని యేసు ప్రభులో ఉన్న గొప్ప సంగతిని, గొప్ప మర్మాన్ని వారు ఎరిగిన వారై, ఓ యేసు ప్రభులో ఇంత జన్మ ధన్యమవుతాదా, ఇంత గొప్పగా ఉంది అని చెప్పి యేసు ప్రభు కోసం త్యాగాలు చేశారు. ఆయన కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి తెగించారు. వారి ఆస్తులు, వారి స్వస్థలను విడిచారు, వారి బంధువులు విడిచారు, వారి ఆస్తులను కూడా విడిచిపెట్టారు, వారి దేశాలను విడిచిపెట్టారు. ఆ విధంగా దేవుని సేవ కొరకై తమకున్నదాన్ని ఖర్చు చేశారు, తమ జీవితాలను ఖర్చు చేశారు ప్రియులారా. చివరికి ప్రాణానికి కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించినారు. అంతగా బైబిల్లో వ్రాయబడినట్లు చూసినట్లయితే ఇచ్చే విషయంలో కదా వారు నిజంగా భాగ్యవంతులు అని మన దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు క్రీస్తు కొరకై ప్రాణత్యాగాన్ని కూడా చేసిన వారు ఉన్నారు, అపోస్తులలో ఉన్నారు. మనం చూసినట్లయితే నేటి దినాలలో కూడా ప్రాణత్యాగాలు చేస్తున్న వారిని మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. ఆ సందర్భాలు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాణాలు కూడా వారు నిజంగా మరి ఇచ్చినట్లు మనం దైవవాక్యంలో గమనిస్తూ ఉన్నాము. నేటి దినాలలో కూడా మనం వింటున్నాం. కనుక ఇక్కడ వ్రాయబడినట్లయితే ఎవరైతే తమ జీవితాలను, తమ ధనమును లేదా తమకున్నటువంటి వాటిని ప్రభు కోసం ఖర్చు చేస్తారో వారు భాగ్యవంతులు అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. ఎందుకంటే వ్యవసాయదారుడు విత్తనం వేస్తేనే పంట వస్తుంది. అట్లే దేవుని పనిలో ఒక విశ్వాసి తనకున్న దాన్ని తనకు దేవుని కోసం ఖర్చు చేస్తేనే అదే భాగ్యం. అది ఎరిగే ఆనాడు మిషనరీస్ ఇంతగా పనిచేశారు ప్రియులారా. చాలా చాలా త్యాగం చేశారు.
నిజంగా నాటి వారి సమర్పణే, ఆనాటి వారి త్యాగమే నేడు మనము ఈ స్థితిలో ఉండి క్రీస్తు వాక్యాన్ని వింటూ మనం ఆనందిస్తూ ఉన్నాం. వారి త్యాగం అలాంటిది. అంటే అలాగున ఇచ్చే విషయంలో కూడా ఇచ్చువారిని దేవుడు భాగ్యవంతులు అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు, అబ్రహం తన కుమారుని సైతం లెక్క చేయకుండా ఇచ్చాడు. 21వ అధ్యాయం లూకాసు వార్తలో ఒక విధవరాలు దేవుని కొరకై ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆమె తన జీవనమంతా 2 కాసులే వేసి ప్రభు చేత మెప్పు పొందినట్లు మనము చూడగలుగుతున్నాం. నిజమే కదా, దేవుని కొరకై మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాం, దేవుని పనికి ఇవ్వవలసిన వారమై ఉన్నాం, సువార్తకు ఇవ్వవలసిన వారమై ఉన్నాం, లేదా దేవుని పరిచర్యకు మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. అలాగిస్తేనే మనం ఫలిస్తామని దేవుని వాక్యము చెప్తా ఉంది. అది దేవుని చేతిలోకి వెళ్ళాలా, దీవించబడాలా, మనం ఆశీర్వదించబడాలా. కాబట్టి ప్రియులారా, దేవుని సొమ్మును కూడా దేవునికి ఇచ్చే వారు భాగ్యవంతులు అని చూస్తా ఉన్నాం. ఇంకా 4వది దైవవాక్యములో మనం సామెతలు 12వ అధ్యాయము 27వ వచనం చూడండి. సామెతలు 12వ అధ్యాయము 27వ వచనాన్ని గమనిస్తాం. 12వ అధ్యాయము 27వ వచనం త్వరగా చదవండి, ముందుకు సాగు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభుని నమ్ముకున్న తరం ఎలాగుండాలి అంటే లేజీగా కాదు కదా, నిబ్బరంగా కాదు. అంటే ఏమంటారు, నిబ్బరం అది వేరే విషయం. చురుకుగా ఉండాలని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. చురుకుదనం ఉండాలా దేవుని మందిరానికి వచ్చే విషయంలో, పాటలు పాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సువార్తకు సంఘం పరిచర్య విషయంలో, ఇచ్చే విషయంలో చురుకుదనం అనేది ముఖ్యమైనది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అనేది నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనంలో హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అని బైబిల్లో వ్రాయబడింది. వాళ్ళు ఎలాంటి వారు? చురుకుదనం ఉండాలా. ఒక వాక్యం విన్న తర్వాత చురుకు రావాలా కదా. వాక్యం వింటే ఏం రావాలా? చురుకు రావాలా. నేను అలా ఉండకపోతేనే, అందుకే కదా నాకు దేవుని వాక్యం అందింది అని చురుకుదనం రావాలి. కాబట్టి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని మన బైబిల్లో చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ కూడికే మొదలుపెట్టిన కూడా ఇంకా వస్తున్నామంటే అది చురుకుదనం అంటారా? ఏమ్మా, అది చురుకుదనం అంటారా? కాదు. దాన్ని లేజీ అంటారు, నిక్కి అంటారు. చూడండి, అది అన్నమాట. చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటే అది గొప్ప భాగ్యం అని రాయబడింది. చురుకుగా లేకపోతే భాగ్యం పోగొట్టుకుంటున్నాం ప్రియులారా అని మనం గమనిస్తున్నాం. తర్వాత చూడండి మరొక మాట, నేను క్లుప్తంగా చెప్పి ముందుకెళ్తున్నా, సమయం లేదు కాబట్టి. ఇదే కీర్తన గ్రంథంలో 112వ అధ్యాయము 5వ వచనం చూస్తారా ఒక మాట. 112వ అధ్యాయము 5వ వచనంలో గమనిస్తాం. 112వ అధ్యాయము 5వ వచనం, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. అప్పు ఇచ్చువారు, అప్పు తీసుకునేవారు దౌర్భాగ్యమేగా. అప్పిచ్చువారు భాగ్యవంతులు. దానికంటే ముందు ఒక చిన్న పదాన్ని మనం చూస్తాం చూడండి. సరే, ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు, దాని గురించి నేను చెప్పడం లేదు. కానీ 5వ వచనంలో దయాళులు అనే మాట ఉంది. దయాళులు అంటే అర్థమైంది, దయ చూపేవారు. ఒక మనిషి పట్ల దయ కలిగి ఉండమని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. కఠినం చూపేటోళ్ళు కాదు, దయ చూపేటోళ్ళు కదా. దయ చూపాలి. లేనివాడా దయ చూపాలి. రోగా దయ చూపాలి. ఇబ్బంది పడుతున్నారా దయ చూపాలి. కఠినం చూపకూడదు. దయగల వారి ఎడల ఆయన దయ చూపుతాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు ఎంత దయగలవాడు. మాటికి దావీదు కీర్తనలో మనం చూస్తే ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ప్రభు దయాళుడు అని చెప్తాడు ప్రియులారా. కనుక అట్లనే దేవుని పిల్లలమైన మనం కూడా దయాళులంగా ఉండాలి, కానీ దయాల్లాగా ఉండకూడదు. దయాళులుగా ఉండాలా, దయగల స్వభావం ఉండాలా. యేసు ప్రభు నమ్ముకున్న వారి మాటలు కూడా కఠినంగా ఉండకూడదు, దయతో మాట్లాడినట్టుగా ఉండాలా, తృణీకరించి మాట్లాడినట్టుగా ఉండకూడదు, డోంట్ కేర్ అన్నట్లుగా ఉండకూడదు, వ్యతిరేకించి మాట్లాడినట్టుగా ఉండకూడదు.
సున్నితం అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. పేతురు పత్రికలో స్త్రీలను గురించి చెప్తూ మృదువైన మాటలు అన్నాడు. చూడండి, అందుకే మనం చూస్తే దయాళులు అప్పిచ్చువారు భాగ్యవంతులు అనేది మరి చివరిగా మనము 5వదిగా చూస్తూ ఉన్నాం. 6వది చూడండి, హెబ్రీ పత్రిక, సమయమైంది ముగింపులో ఉన్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మోషేను గురించి ఒక మాట వ్రాయబడింది ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మోషేను మనం చూస్తే కింది వచనాల్లో ఉంది, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఒక రాజు కుమార్తె కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. ఇంకా ఏమన్నాడు చూస్తే, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు నిందలు పడడం, క్రీస్తు కొరకు అవమానాలు పొందడం, క్రీస్తు కొరకు శ్రమలు పొందడం, క్రీస్తు కొరకు బాధలు పొందడం, ఇవన్నీ భాగ్యం అంట ప్రియులార. మనం అందుకే క్రీస్తు కొరకే రానున్న దినాల్లో ఎన్నో రాబోతున్నాయి. మన దేశంలోనే, మన దేశాల్లోనే, మన రాష్ట్రంలో ఇంకా కొంచెం చిలుకిగా కొంత వానగా పెద్ద వానగా మారిపోతా ఉంది. ఇంకా రాబోయేటువంటి పరిస్థితులలో చూసినట్లయితే క్రీస్తు కొరకు ఎన్ని నిందలు వస్తాయో. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో క్రీస్తుని నమ్మిన వారు అనేక శ్రమలు పొందుచున్నారు. చెరసాలలో ఉన్నారు, కొంతమంది చెరసాల్లో ఉన్నారు. ప్రభువును స్వేచ్ఛగా ఆరాధించే స్వేచ్ఛ లేదు. అందుకే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనేది మనం గమనిస్తున్నాం ప్రియులారా. అది గొప్ప భాగ్యం. కాబట్టి క్రీస్తు కొరకై నిందలు, అవమానాలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు ఇవన్నీ వచ్చినప్పుడు అది భాగ్యమని మనం ఎంచుకోవాలా. కానీ అవి వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టకూడదు, ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ఎన్నెన్న రాని మనం ప్రభువును విడిచిపెట్టకూడదు. గొంతు మీద కత్తి పెడతారు లాస్ట్కు, ప్రభువుని విడిచిపెడతావా లేదా అని. కానీ మనము విడిచిపెట్టకూడదు. ఒకవేళ అలాగ కత్తితో వాళ్ళు చంపేసినా ప్రభు సన్నిధిలో మనం ఉంటాం. ఈ లోకయాత్రను ముగిస్తాం, ప్రభు సన్నిధిలో ఉంటాం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రియులారా. ఇక చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఈ రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో ఉంది ఒక మాట. ఆ మాట చదివి నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఇక్కడ ఎవరు భాగ్యవంతులంటే ఆయన జనులు భాగ్యవంతులు. ఆయన మాటలు వినేవారు భాగ్యవంతులు. ఆయన సేవ చేసేవారు భాగ్యవంతులు. ప్రభు పరిచర్య చేసేవారు భాగ్యవంతులు ప్రియులారా, భాగ్యవంతులండి. ఈ లోకంలో ఈ మాటలు ఎవరికి లేవు. ఒకవేళ దేవుడు అలాంటి మాటల వరకు చెప్పలేదు. ఒకవేళ మనుషులు చెప్పుకోవచ్చునేమో, కానీ దేవుడు మాత్రము ఈ లోకంలో ఆయనను ఎరగకుండా ఉన్నటువంటి వారిని, లేదా ఎరగకుండా ఎంత ఉన్నా వారిని భాగ్యవంతులుగా ఆయన ఎంచలేదు, చెప్పలేదు. ఇదిగో బైబిల్ వాక్యంలో, దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. షేబాదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి, నీ జనులు భాగ్యవంతులు, నీ వచనములు కదా, జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు కూడా భాగ్యవంతులే, పరిచర్య చేసేవారు భాగ్యవంతులే, పాటలు పాడేవారు భాగ్యవంతులే, సువార్త చెప్పేవారు భాగ్యవంతులే, ప్రభు సేవ చేసేవారు భాగ్యవంతులే, ప్రభు పరిచర్య చేసేవారు భాగ్యవంతులు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరు దౌర్భాగ్యులు, ఎవరు భాగ్యవంతులు అన్న మాటలు మనం విన్నాం. దేవుడు ఈ మాటలను బహుగా దీవించి ఫలింపచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రివేళ మమ్మల్ని ప్రేమించి తెలియజేసిన చిన్న వర్తమానం కొరకై స్తోత్రములు.
విన్న వర్తమానాన్ని అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ చెదిరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభు మహిమగల నామాన స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఇంతటితో కూడిక ముగించబడింది.